హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ పొద్దున్నే లేచాము. చూసారా, ఎర్ర సముద్రంలా ఉంది. ఇట్స్ బికాస్ ఆఫ్ వైల్డ్ ఫైర్స్. కెనడియన్ వైల్డ్ ఫైర్స్ వచ్చాయంట. బయట అంతా పొగ పొగ ఉంది. నాకు తెలియదు మీకు కనిపిస్తుందో లేదో. ఆ రెడ్ టింట్ ఉంది చూసారా, మేబీ నా స్పెట్స్ కూడా కావచ్చు. బట్ యా, ఇంకా వైల్డ్ ఫైర్ సెటిల్ అవ్వలేదు. మొత్తం ఆకాశం ఎర్రగా ఉంది, నిజంగా ఎర్ర. బట్ ఎనీవే, బయటికి వెళ్ళాలి కదా, ఇక్కడికి వచ్చాం కాబట్టి. పొద్దున్న లేచాం, స్నానం చేసాం, మంచిగా నీట్గా బట్టలు వేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, బ్రేక్ఫాస్ట్ కూడా ఆర్డర్ ఇచ్చాం. ఇవాళ నేను ఏం తింటాను అంటే డబుల్ ఆమ్లెట్, హ్యాష్ బ్రౌన్స్. ఆమ్లెట్లో టొమాటోస్, మష్రూమ్స్ ఉన్నాయి. హ్యాష్ బ్రౌన్స్ అంటే తెలుసు కదా, తెలియకపోతే గూగుల్ చేయండి, ఏదో ఒకటి మీకు పని ఉండాలి కాబట్టి. తర్వాత ఓట్స్ విత్ బెర్రీస్. చూపించు. సో ఫుల్గా తిన్న తర్వాత మరి ఎందుకంటే నడవాలి కదా, నడవాలంటే ఎనర్జీ కావాలి కాబట్టి ఇవన్నీ ఆర్డర్ పెట్టేసి తినేస్తాను. తినేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తానో నాకు తెలీదు. బట్ నడిచి మెట్రో ఎక్కితే సిటీలో తీసుకెళ్తాను. బట్ ఎక్కడికి వెళ్తున్నాం నాకు తెలియదు. ఫ్రెండ్స్ తీసుకెళ్తున్నారు, అలా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్తో పాటు. వెళ్దాం. మనం మెట్రో ఎక్కాం. మా గోల చాలా దారుణమైన గోల. నేను ఎక్కడ చూడలే ఇంత గోల. గోల అంటే బయట ఎవరు మాట్లాడినా నాకు తెలిసి వినిపించదు, అంత గట్టిగా ఉంది. నేను వేరే చాలా కంట్రీస్లో చూసాగానే ఇలా ఎక్కడ చూడలేదు. సో లౌడ్. ఆనెస్ట్గా జర్మనీలో అయితే ఇట్లా అండర్ గ్రౌండ్ ట్రైన్స్ వెళ్తా ఉంటే అసలు నీకు బయట సౌండే వినిపించదు, కొంచెం కూడా సౌండ్ వినిపించదు. చాలా క్వైట్గా పీస్ఫుల్గా ఉంటుంది. మరి ఇక్కడ ఏందో డబ్బా అటు ఇటు ఊపేస్తున్నారు, ఫుల్ సౌండ్, టూ నాయిజీ. వింటున్నారా ఎలా ఉందో? అసలు ఏమీ వినిపించదు, సో లౌడ్. ఇప్పుడు కొంచెం ప్రశాంతం, ట్రైన్ వెళ్ళిపోయింది కదా. బట్ జనరల్గా స్టేషన్లో ఇంత లౌడ్గా ఉంటాం నేను ఇదే ఫస్ట్ టైం. స్టిల్ లౌడ్. ఏం చేద్దామరా అంటావా? జస్ట్ జనరల్ నాలెడ్జ్. ఎన్నో కంట్రీస్లో చూసా కానీ దిస్ వన్ ఇస్ స్టిల్ లౌడ్. హాయ్ గైస్, వెదర్ బాగుంది, కాకపోతే ఆకాశం ఎర్రగా ఉంది. ఎందుకంటే చెప్పే కదా వైల్డ్ ఫైర్స్ ఉన్నాయని చెప్పేసి. బట్ ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? మనం బోట్ ట్రిప్కి వెళ్తున్నాం. బోట్ ఎప్పుడు చూడు బోట్లోనే ఉంటాడా. బట్ ఈసారి వెళ్ళేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్దాం. దిస్ ఇస్ క్యాజిల్ క్లింటన్ అంట, క్లింటన్ అంట క్యాజిల్. బట్ ఇటు నుంచి వెళ్ళాలా అటు నుంచి వెళ్ళాలో తెలియదు. జస్ట్ ట్రైన్ టు ఫిగర్ అవుట్ ఎలా వెళ్ళాలి లోపలికని. లిబర్టీకి ఇంకొంచెం దూరం నడవాలనుకున్నా, బట్ నా కళ్ళెదురుగా ఉంది ఫ్రెండ్స్. జస్ట్ 5 steps తర్వాత క్లియర్గా కనిపిస్తుంది. దీని తర్వాత ఐ షో యూ. సెక్యూరిటీ చెక్ చేశారు, సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఇప్పుడు బోట్ రైడ్కి వెళ్ళాలంటే సామాన్లన్నీ క్లియర్గా ఉండాలి. ఓ, ఇది ఆల్రెడీ ఒక బోట్ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ జస్ట్ లీవింగ్ నౌ. సో అది వెళ్ళిపోతుంది కాబట్టి మనం నెక్స్ట్ దాన్ని ఎక్కాలి. సో నెక్స్ట్ బోట్ ఎవ్రీ 20 minutesకి బోట్ ఉంది. బట్ ఎక్కడికి వెళ్తున్నారా నువ్వు అంటే చెప్పా కదా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. స్టోరీ చెప్పినా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీది. సో మనం ఎక్కే షిప్ రెడీగా ఉంది. నెక్స్ట్ ఇట్స్ కాల్డ్ మిస్ లిబర్టీ. వెనకాల దట్స్ అ బోట్, దాట్స్ ద బోట్. అది ఎక్కడికి వెళ్తున్నాం వెనకాల ఏం కనపడట్లేదు కదా, చూపిస్తాం. బోట్ ఎక్కేసినాం. బోట్ ఎక్కేసి అంటే జనాలు నిండాలి. ఇంకా జనాలు నిండిన తర్వాత ఇందులో కనపడట్లేదు.
నిండిన తర్వాత విల్ గో టు ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. దాని స్టోరీ చెప్తా మీకు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అది చూపించి చెప్తే ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, బోట్ ఊగుతుంది అంతే. అందరూ బోట్ ట్రిప్కి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఏదో క్లాస్ బెంచ్లు వేసినట్టు వేశారు. చెప్తారో ఏమో, ఎక్స్ప్లెయిన్ చేస్తారో, ఐ డోంట్ నో. అదే బాగుంది చెప్పాలంటే. ఇట్స్ నాట్ సో హాట్, చాలా బాగుంది, పర్ఫెక్ట్. కాంట్ గెట్ బెటర్ దాన్ దిస్. బట్ కొంచెం వేడి అంటే అదే చెమట అవుతుంది, గాలి లేదు యాక్చువల్గా. హ్యూమిడ్గా ఉందని చెప్పి ఫ్రెండ్స్ చెప్తున్నారు. యాక్చువల్గా హ్యూమిడ్గా ఉంది. బట్ ఇంకా జనం రాలేదు. జనం అంతా నిండిన తర్వాత బోట్ రైడ్ స్టార్ట్ అవుతుంది. He's singing at the roof. That's a real question. You don't know about that. Smart question. ఇప్పుడే బోట్ స్టార్ట్ అయింది. ఇంకా నేను చల్ల గాలి వస్తుంది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఫుల్ వేడి ఉంది లోపల కాదు బయట. అసలు కూర్చోలేకపోతాను అన్నట్టుగా ఉంది. బట్ బోట్ స్టార్ట్ అవడం వల్ల కొంచెం మంచిగా చల్లటి బ్రీజ్ వస్తుంది. ఫీల్స్ గుడ్. స్లోగా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరకు వచ్చాం. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కొంచెం వెనకాలే ఉంది. ఐ డోంట్ నో మీకు కనిపిస్తుంది లేదు, మేబీ ఇంకొంచెం క్లోజ్గా వెళ్తే కనిపిస్తుంది. ఎక్కడ అనుకుంటారు, ఇక్కడే ఉంది గాయస్, మన ఎదురుగా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి టీవీలో చూడటం, యూట్యూబ్లో చూడటం. బ్యూటిఫుల్ ఉంది వ్యూ. వావ్, జస్ట్ I can't believe I'm here watching this Statue of Liberty. బోట్ ఎందుకు ఇక్కడ కొద్దిసేపు ఆపాడు. బట్ యా, పైన చూసారా గోల్డ్ కలర్లో, యాక్చువల్లీ గోల్డ్ ప్లేటెడ్ అంట. బోట్ దిగేసి మనం లిబర్టీ ఐలాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాం. జనం బాగానే ఉన్నారు ఇవాళ యాక్చువల్ చెప్పాలంటే. ఇట్స్ టూ క్రౌడెడ్. ఇట్స్ క్రౌడెడ్. బట్ మంచి థింగ్, గుడ్ థింగ్ ఏంటంటే ఎండ కొట్టట్లేదు. అదే ఎండ కొడితే చాలా చిరాకుండే. ఆల్సో వెదర్కి తగ్గట్టు అప్రోప్రియేట్గా డ్రెస్ చేసుకోవాలి. నేను వేసుకుంది ఫుల్ కాటన్, కింద కూడా మొత్తం కాటన్. సో చాలా ప్రశాంతంగా ఉంది, చాలా లైట్గా ఉంది. మీరు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చేప్పుడు వెదర్ చూడండి. ఎక్కువ తిరగాలంటే దానికి అకార్డింగ్గా బట్టలు వేసుకుంటే బెటర్. ఓకే, సో ఎక్కడున్నాం మనం? వచ్చేసాం. ఎక్కడికి తెలుసా? అది వావ్, జస్ట్ అన్బిలీవబుల్. దీని స్టోరీ మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తా. బట్ యా, దట్స్ హౌ ఇట్ లుక్స్. వెనక నుంచి పిల్లలందరూ మంచిగా కూర్చొని భోజనాలు చేస్తున్నారు తెలిసి. స్కూల్ ట్రిప్ అనుకుంటా. బట్ ఎనీవే, మనం ఫస్ట్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మ్యూజియంకి వెళ్ళి చదువుకుందాం, అందులో ఏం రాశారో చదువుకొని అప్పుడు వెళ్ళి చూస్తే బాగుంటుంది. సో ఇక్కడ ఉంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మ్యూజియం, నేషనల్ పార్క్ సర్వీస్,
యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇంటీరియర్. సో మనం లోపలికి వెళ్ళి లోపల మ్యూజియం చదువుకుందాం అసలు ఏం. America is fully committed to its founding ideals of human liberty and equality. ఈ రూమ్లో ఫస్ట్ షో అయిపోయింది, ఒక 5 నిమిషాల స్టోరీ ఉంది. దీని తర్వాత సెకండ్ పార్ట్ ఈ సెకండ్ రూమ్లో వేస్తున్నారు. మీకేం కనపడట్లేదు బట్ సో ఇక్కడ సెకండ్ పార్ట్. ఇప్పుడే సినిమా చూసి బయటకు వచ్చాం. 3 స్క్రీన్స్లో వేశారు, ఈచ్ 5 minutes. దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే నేను ముందే చదువుకొని వచ్చా, కొంచెం క్లియర్గా చెప్పారు. సో లాస్ట్ ఇయర్ అంట. సో ఇలాంటి మెటీరియల్ యూజ్ చేసి ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ బిల్డ్ చేశారని చెప్పి ఒక శాంపుల్ డీటెయిల్స్ పెట్టారు. ఫస్ట్ చిన్న చిన్న షేపుల్లో కట్టారు, చిన్న సైజ్లో ఒక శాంపుల్ టెంప్లెట్ కట్టారు. దాని తర్వాత అది 4 feet ఇది ఫస్ట్, తర్వాత 36 feet ఎలా కట్టారు ఎంత ఇక్కడ రాశారు. సో ఊరికి ఫస్ట్ శాంపుల్స్ తయారు చేశారు. శాంపుల్స్ తయారు చేసి ఒక్కసారి పెద్ద మోడల్ క్రియేట్ చేశారు. కాపర్తో తయారు చేశారు. ఇదే ఒరిజినల్ కాపర్ అక్కడ యూజ్ చేసింది కూడా. లోపల కట్ చేసి చూసా, చాలా చాలా థిక్ షీట్ ఇది, ఫుల్ ఆఫ్ కాపర్. ఓ మై గాడ్. సో ఓవరాల్ స్టాచ్యూ మొత్తం పైన లేయర్ అంతా కాపర్తో తయారు చేసింది. దాన్ని పెడస్టల్ అంటారు. సో 3 types ఆఫ్ పెడస్టల్స్ తయారు చేశారు, మోడల్స్. కానీ ఆ 2 కాదని చెప్పి లాస్ట్కి ఇది ఫిక్స్ చేశారు. సో బయట మీరు చూస్తే స్టాచ్యూ దీని మీద ప్లేస్ చేసి ఉంటుంది బయట. సో దిస్ ఇస్ ద స్టాచ్యూ, ఎగ్జాక్ట్ ఇట్లా బయట ఉంటుంది. లిబర్టీ చేతిలో లైట్ ఉంటుంది కదా, యాక్చువల్గా ఇది లైట్ ఫస్ట్ ఉంటుందంట. తర్వాత ఓవర్ ద ఇయర్స్ డ్యామేజ్ అయిపోయి తీసుకొచ్చి బయట పెట్టేశారంట. అండ్ దెన్ దే రీప్లేస్డ్ విత్ అనదర్ వన్, కొత్తది పెట్టారు. ఫ్రెండ్స్, ఏదో టెర్రస్ ఉంది ఇక్కడ, పైన వ్యూ ఎట్లుందో చూద్దామని వచ్చాం. బట్ నా వెనక ఇక్కడ నుంచి వ్యూ బాగుంది. మ్యూజియంకి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఐ మీన్ ద హిస్టరీ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. నేను ముందే చదువుకొని వచ్చాను చెప్పా కదా, స్టోరీ ఆల్మోస్ట్ తెలుసుకొని వచ్చాను. మరి మీకు కూడా కొంచెం స్టోరీ చెప్తా, దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తా. ప్రస్తుతానికి అయితే వెదర్ బాగానే ఉంది, కాకపోతే హ్యూమిడ్గా ఉంది. వెనకాల షేడ్ తడిసిపోతుంది. చూసారు లేదు కదా వెదర్. బట్ సో గైస్, స్టోరీ టైం. సో నాకు తెలిసిన స్టోరీ సో ఏంటంటే, యుఎస్ ఇండిపెండెన్స్ టైంలో ఫ్రాన్స్కి యుఎస్కి మధ్య మంచి రిలేషన్ ఉండేదంట. సో అందుకే ఆ ఫ్రెండ్షిప్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్రాన్స్ వాళ్ళు స్టాట్యూ ఇస్తా అని చెప్పేసి అన్నారంట. అదే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. కింద ఉంది అది సార్, ఆ స్టాట్యూ పెట్టిన కింద పెడెస్టల్ అంటారు. పెడెస్టల్ బిల్డ్ చేసింది యుఎస్ వాళ్ళు, స్టాట్యూ బిల్డ్ చేసింది ఫ్రాన్స్ వాళ్ళు. సో ఇది ఫ్రాన్స్లో బిల్డ్ చేసి షిప్లో ట్రాన్స్పోర్ట్ చేశారు. చిన్న చిన్న పార్ట్స్ ఒక 200-1200 కార్టెల్స్లో చిన్న పార్ట్స్ చేసి ఇక్కడ షిప్ చేశారు.
ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ అసెంబుల్ చేశారు మళ్ళీ. సో అది అలా వచ్చింది ఇక్కడికి ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. బట్ మీరు చూస్తే పైన 7 స్పైక్స్ ఉన్నాయి చూడు, తలపైన 7 స్పైక్స్ ఉన్నాయి. అవి 7 కాంటినెంట్స్ రిప్రజెంట్ చేస్తాయి. ఇంకా ఆల్సో 7 సీస్ని రిప్రజెంట్ చేస్తాయి అంట. యాక్చువల్ కింద కాళ్ళ దగ్గర సంఖ్యలు లాగా ఉంటాయి, అంటే ఏమంటారు వాటిని, గొలుసులతో కట్టేస్తారు కదా, బానిసల్ని కట్టేసినట్టు. ఆ బానిస సంఖ్యలు కట్ అయినాయి అంటే దానికి ఉద్దేశం ఏంటంటే ఇంకా ఆపరేషన్, ఆ స్లేవరీ కూడా ఎండ్ అయినట్టు, ఆ బానిసత్వం కూడా ఎండ్ అయినట్టుగా సింబల్ అనమాట. సో కాళ్ళ దగ్గర చైన్స్ ఉంటాయి. ఇంకేం చెప్పారు, ఆ బుక్ మీద యూఎస్కి ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిందో ఆ డేట్ రాసి ఉంటుంది. ఆ డేట్ వచ్చి 4th July 1776. ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్స్ 1776. ఇంకేం చెప్పారు, ఇంకా అంతే. ఆ పైన చేతిలో లైట్ ఉందిగా, ఆ లైట్కి మీనింగ్ ఏంటంటే న్యూ హోప్, ఫ్రీడమ్, దాన్ని ఉద్దేశించి ఆ లైట్ చేతిలో ఉంది. ఫ్రెండ్స్, ఎవరైనా వేరే ఇమిగ్రెంట్స్ ఇక్కడికి వస్తామంటే ఫస్ట్ వాళ్ళకి కనిపించేది ఈ స్టాచ్యూ. సో చాలా దూరం నుంచి స్టాచ్యూ కనిపించింది. ఎవరైతే ఇమిగ్రెంట్స్ యూఎస్కి వస్తారో ఈ వాటర్స్ నుంచి వాళ్ళకి ఫస్ట్ కనిపించేది ఈ స్టాచ్యూ దూరం నుంచి. అది ఫ్రెండ్స్ ఈ స్టోరీ. ఫైర్స్ ఉండటం వల్ల మనకి అక్కడ సిటీ ఏం కనిపించట్లేదు. ఇట్స్ బికాజ్ ఆఫ్ దాట్ స్మోక్. లేకపోతే ఐ థింక్ చాలా క్లియర్గా ఉంటుంది అనుకుంటా. ఫైర్ వల్ల మనకి ఏం అనిపించట్లేదు. అయితే సిటీ ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ ఉంటుంది వ్యూ. అంటే నేను యూట్యూబ్లో చూసా కాబట్టి నేను గెస్ట్ చేస్తున్నా. యూ కాంట్ సీ ఎనీథింగ్. అక్కడ దూరంగా అయితే అసలు మీకు ఏం కనిపించట్లేదు. ఇంకా ఇది అంతా కవర్ అయిపోయింది ఆ ఫైర్ స్మోక్ వల్ల. అది గైస్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఏ కలర్లో ఉంది చూసారా? ఏ కలర్లో ఉంది? బ్లూ కలర్లో ఉంది. ఇప్పుడు దాని యాక్చువల్ కలర్ ఏంటి తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? అది నిజంగా బ్లూవా ఇంకా వేరే ఏదైనా కలరా? గెస్ చేయండి ఫ్రెండ్స్, చెప్పండి. అది నిజంగా బ్లూవా కాదా? 303 అడుగులు కింద నుంచి పైదాకా. ఆ స్టాచ్యూ వచ్చేసి 150 feet ఉంది. టోటల్ దేంతో తయారు చేశారో తెలుసా మీకు? దేంతో అంటే ఏంటంటే కొంచెం ఇంకో విషయం ఏంటంటే ఇది బిల్డ్ చేసిన మాస్టర్ ఎవరు తెలుసా? ఐఫిల్ టవర్ కట్టాడు కదా. ఐఫిల్ టవర్ ఎవరైతే కట్టారో అతన్ని పిలిచి అడిగారంట, ఎలా కట్టాలి, కింద అది నార్మల్గా ఆగట్లేదు అని అడిగితే అతను సలహాలు ఇచ్చాడంట ఎలా కట్టాలి. ఇవాళ ఇక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర అయిపోయింది. ఇక్కడ నుంచి మనం వేరే లొకేషన్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను మీకు.